ది రాజా సాబ్ మూవీ రివ్యూ. నేనైతే మూవీ అయితే 10th చూశాను, కానీ ఇవ్వడానికి మాత్రం చాలా లేట్ అయింది. ఎందుకంటే నేను మధ్యలో మా ఇంటికి రాకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి అలా చూసుకొని వెళ్ళాను అనమాట. సో చూడడానికి రివ్యూ ఇవ్వడానికి అవ్వలేదు. ఇప్పుడైతే నేనైతే రివ్యూని అయితే ఇస్తాను. ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది మూవీ అలా ఉంది అది ఇది అని. కానీ నేను చెప్తున్నాను చూడండి, మూవీ అయితే బాగుంది. ఎవ్వరి మాట వినొద్దు, నా మాట కూడా వినొద్దు. చెప్తున్నాను కదా, నా రివ్యూ కూడా మీరు చూడొద్దు కావాలంటే. సినిమా అయితే బాగుంది, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి చూడండి, నచ్చుతుంది. ఓకేనా? మీరు ఏదో సినిమాలో ఇది ఉంటుంది అది ఉంటుంది అని అనుకుని వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదంటే మీకు అలాగే ఉంటుంది. మరి ఏంటి నచ్చదు? సినిమా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి. అండ్ విఎఫ్ఎక్స్ అంతా బాగానే ఉంది. ఇంకోటి, ఎవరి రివ్యూస్ యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు ఈ మధ్య. వాళ్ళు చెప్పేవి అసలు నమ్మద్దు, ఎందుకంటే వాళ్ళకి ఏ హీరో కూడా పడరు. వాళ్ళు ఫేక్ స్ప్రెడ్ చేద్దామని చూస్తారు. అండ్ కొన్ని ఫేక్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. అంటే ఒక మూవీకి ఇచ్చిన రివ్యూని తీసుకొచ్చి రాధాసాబ్ మూవీ రివ్యూకి ఇచ్చినట్టు చూపిస్తుంది అన్నమాట పబ్లిక్ టాక్. అలాగుంది. సో ఎవరి రివ్యూస్ నమ్మకండి, ఓన్లీ మూవీని వెళ్ళి చూడండి. చాలా బాగుంది గైస్. ఇలాంటి మూవీస్ ప్రభాస్ నుంచి మళ్ళీ ఎప్పుడు రావు. మనం మిస్ చేసుకోకూడదు. ఇలాంటి మూవీస్ని హిట్ చేయడానికి ట్రై చేయండి. కనీసం ఇలాంటి మూవీస్ని మనం కొంచెం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ప్రభాస్ తీసే నెక్స్ట్ మూవీస్లో ఫన్ ఉండదు అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఓన్లీ స్టోరీ బేస్డ్ మూవీసే తీస్తున్నారు నెక్స్ట్ నుంచి. ఇంకా అందుకు చూసుకోండి. మరి ఇలాంటి మూవీస్ ఇంక తక్కువ వస్తాయి, ఇంక రావు కూడా ప్రభాస్ నుంచి. మీరు సపోర్ట్ చేయకపోతే ఎలాగొస్తుంది? సో ఇంకా ఇలా మాట్లాడుకుంటే వీడియో కూడా అయిపోద్ది, ఇంక రివ్యూ కూడా అవ్వదు. సో రివ్యూ వైపు వెళ్దాం ఇప్పుడు. స్టోరీ ప్లాట్ విషయానికి ఏం లేదు, చిన్న స్టోరీయే. ఏంటంటే అమ్మమ్మ తాతయ్య ఒక అమ్మమ్మ కదా నాన్నమ్మ కదా, నాన్నమ్మ అండ్ తాతయ్య ఏంటంటే ఒక చిన్న గొడవలో ఊరొదిలి వెళ్ళిపోతారనమాట. సో మన ప్రభాస్ వెళ్ళి వాళ్ళ తాతయ్యని వాళ్ళ నాన్నమ్మని ఎలా కలిపాడు అనే స్టోరీ. మరి వాళ్ళ తాతయ్య ఏం చేశాడు అనేది మీరు చూస్తారనమాట. కానీ దీనికి హారర్కి ఏంటి సంబంధం అంటే మీరు మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది మీకు. చిన్న స్టోరీయే, బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ చిన్న స్టోరీ అని తీసి పడేయకండి. 3 hours 15 minutes మనం నవ్విస్తూ ఏడిపిస్తూ భయపెడుతూ అంటే కష్టం కదా. సో మూవీ కూడా చాలా బాగా చేశారు, అది చాలా కష్టం. 3 hours ఒక హారర్ మూవీ అంటే అందుకు. సో వాళ్ళ తాతయ్య ఎలా చనిపోయాడు అనేది స్టోరీ అనమాట. అదంతా మీరు ఇంకా మూవీలో చూస్తారు. ఇంకా నాకైతే బాగా నచ్చింది. నా రివ్యూ కూడా మీరు నమ్మొద్దని ముందే చెప్పాను. నా ఒపీనియన్ ఇది నా ఒపీనియన్, మీ అందరి ఒపీనియన్స్ కాదు కదా. నా రివ్యూ చూసి మీరు బాగాలేదని వేస్తారు, ఎలాగా బాగాలేదని వేస్తారు? ఇది నా ఒపీనియన్ మాత్రమే. సినిమా అయితే నాకు నచ్చింది, సినిమా అయితే నాకు ఓకే బాగుంది అని అనిపించింది. ఎవ్వరు కూడా ఓకే బాగుంది అని అనలేదు సినిమా రివ్యూ ఇస్తేప్పుడు. నాకైతే నచ్చింది సినిమా, అది నేనైతే చెప్తాను. ఫస్ట్ హాఫ్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది ప్రభాస్ నుంచి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ నుంచి ఇంకా స్టార్ట్ అవుద్ది ఏంటి అసలు స్టోరీ అనేది. అక్కడి నుంచి మీరు ఓకే, ఇంకా అక్కడి నుంచి మీకు ఒకటి చెప్తున్నాను. ఒక ఆవిడ చెప్పింది కదా రివ్యూలో, మైండ్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది ఈ సినిమా అనేసి. నిజంగా నేను కూడా అదే చెప్తాను, బ్రెయిన్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది ఈ సినిమా. లేదంటేనా అసలు సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ అండ్ ఓల్డ్ గెటప్ సీన్స్ కూడా యాడ్ చేశారంట. ఎలాగుందో మరి చెప్పండి. నేను ఫస్ట్ ఒకసారి వెళ్ళాను, ఇంకా దాని తర్వాత వెళ్ళలేదు. తర్వాత వస్తే ఓటీటీలో చూస్తా, ఇంకా అంతే మరి. అయితే నేను చూడలేదు. ఎలాగుంది సీక్వెన్స్ అది అదంతా, ఓల్డ్ గెటప్ సీక్వెన్స్ అనేది నాకు చెప్పండి కదా కామెంట్ బాక్స్లో, మీకు నచ్చినట్లుగా అయితే అది. ఓకేనా? అండ్ ఇంకేం చెప్పాలి, బ్రెయిన్ ఉండే వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట, నేనైతే అది చెప్తా. ఇంకా కామెంట్ బాక్స్లో మళ్ళీ మాకు బ్రెయిన్ లేదా అది ఇది అనకండి, కానీ చెప్తున్నా. సెకండ్ హాఫ్ ఏంటంటే మొత్తం ఇంకా మైండ్ గేమ్స్ ఆడిస్తారనమాట ఎక్కువ. అంటే ఇల్యూజన్స్ చేయడం, ఇది అది అది ఇది ఫేక్ ఇది అది అనుకుంటాం. అసలు ఏటేటో వద్దనమాట. సెకండ్ హాఫ్ మొత్తం అలాగుంటుంది, కానీ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్, చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఒక లాగా వెళ్తుంది. సెకండ్ హాఫ్ నుంచి ఇంకా మొత్తం మారిపోద్ది అనమాట. ఇంకా మొత్తం చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉన్నది కూడా స్టోరీ. ఇంకా ఇలాంటి స్టోరీ నేను ఎక్కడా చూడలేదు అనమాట. చాలా బాగుంది ఈ స్టోరీ మాత్రం. అండ్ ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఎంత ఇద్దామంటారు? హైయెస్ట్ ఇంకా మనం అందరికన్నా ఎక్కువ ఇవ్వాలి, 4.4/5 అదనమాట. 4.4/5 చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో కూడా వెళ్ళండి, ఏటీ లేదనమాట. అంటే అంతగా వల్గర్గా ఏం లేదు, డైలాగ్స్ అవి ఏం లేవు అనమాట, బ్యాడ్ వర్డ్స్ ఏం లేవు. చక్కగా ఉంది సినిమాని. అందరూ పట్టుకొని ఫ్యామిలీస్ని పట్టుకొని వెళ్ళండి. సంక్రాంతికి మంచి మూవీ ఇది కూడా. ఓకేనా? మరి మన ఫస్ట్ సంక్రాంతి మూవీ రివ్యూ అయితే ఇస్తాం. నెక్స్ట్ ఇంకో మూవీ కూడా రివ్యూ చేస్తాను. ఓకేనా? బై బై గైస్, ఇంకోటితో మీకు వస్తా.